W95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటి ముందు బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ. పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ సంక్షేమమన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కోటిలింగాల గ్రామంలో విషాదం. పిడుగుపాటుకు గురై 10 ఆవులు మృతి. ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో జగన్ సర్కార్కు చిత్తశుద్ధి లేదన్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. రివర్స్ టెండర్లు పేరుతో కాలయాపన చేస్తోందని మండిపాటు. ప్రేమ పేరుతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని వంచిన యువకుడి అరెస్ట్. నిందితుడిపై రౌడీ షీట్ ఓపెన్ చేసిన ఏలూరు 3 టౌన్ పోలీసులు. డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటి ముందు బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి తెలంగాణ తల్లి విగ్రహానికి అమరవీరుల స్తూపానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా భారతీయ రాష్ట్ర సమితి అండగా ఉంటుందని, పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ సంక్షేమమని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాన్ని మెట్పల్లి వీఆర్ఎం గార్డెన్లోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తన కుమారుడు సంజయ్, ఎమ్మెల్సీ రమణ, పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ఎంతో మంది యువత తమ ప్రాణాలను పణంగా పెట్టారని, వారి ప్రాణ త్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని, ప్రాణత్యాగాలు చేసిన వారిని, వారి కుటుంబాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరవరని అన్నారు. తగ్గినా కానీ నిత్యావసర సరుకులు పెంచిన మోదీజీ, అయ్యా మోదీ నీ ప్రభుత్వం పన్నుల ప్రభుత్వం, పేదోని మీద పన్నుల ప్రభుత్వం వద్దురా అయ్యా ఈ మనకి పన్నుల ప్రభుత్వం. అన్నా అక్క వినండి, ఈ పన్నుల ప్రభుత్వం మనకొద్దు. ఎందుకంటే ఎట్లయినా మనం కొనుక్కుంటాం, నిత్యావసర సరుకులు కొనుక్కుంటాం, కానీ ఎప్పుడన్నా జిఎస్టీ అనే పదాన్ని మనం విన్నామా? జిఎస్టీ అనే పదాన్ని 2017 జూలై 1 రోజు జిఎస్టీ అనే పదాన్ని ప్రవేశపెట్టిన మోదీజీ మన ఉసురు పోసుకుంటున్నాడు. ఎన్ని పాలు పొద్దుగా వేసి పాల ప్యాకెట్లు కొని స్టవ్ పెడదామని స్టవ్ దగ్గరికి పోతే సిలిండర్ ఏమంటుంది? సిలిండర్ డార్ 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 అని భయపెడుతుంది. అవునా అక్కలు? మనకే తెలుసు. మనం ఏమనుకున్నాం, మోదీ ఫస్ట్ మనకు 3 సిలిండర్ అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు ఏమనుకున్నాం, అబ్బో ఎంత అభిమానమో ఆడపడుచులంటే అనుకున్నాం. ఇట్లా 3 సిలిండర్ ఇట్టివి, అట్లా 1200 చేతివి. ఇదా నీకు కళ్ళల్లో శవ అంటిద్దామంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. స్పీచ్ ఏం ఉండదు కాబట్టి నేను స్పీచ్ మీద మరుసటి రోజు నిన్న పేపర్ తీసి చూసిన ఏం మాట్లాడండి అని చెప్పేసి. ఎందుకు చూసినా అంటే ఇన్నిసార్లు వస్తున్నారు తెలంగాణలో ఓట్లు అడుగుతున్నారు, మరి తెలంగాణకి ఏమైనా ఇస్తారా అని చెప్పేసి చూసిన. ఏమీ లేదు. కాక ఒక 2 విషయాలు చెప్పిండు. ఒకటేమో ఇక్కడ బాగా దుష్ట పాలన జరుగుతున్నాడు. రెండోది ఏమన్నారంటే కేసీఆర్ జీ ఢిల్లీ में आपके लिए కుర్చీ ఖాళీ नहीं అన్నాడు. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకోసం కుర్చీ ఖాళీ లేదు ఢిల్లీలో అన్నాడు. ఎందుకు లేదు నేను చెప్తాను మీకు ఇంకో విషయం. అమిత్ షా గారు, నేను ఫస్ట్ హిందీలో చెప్తాను, ఆయన తెలుగు రాదని, గుజరాత్ వాడు కదా, తెలుగు రాదని ఒక నిమిషం హిందీలో చెప్తాను. అమిత్ షా जी केसीआर दिल्ली कुर्सी के लिए नहीं लोकतंत्र के लिए आ रहा है और लोगों का जीत के लिए आ रहा है. మోడీ జీ లోగోं का जीत के लिए. కేసీఆర్ ఏమంటారు? ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వస్తున్నా, నా ప్రజల గెలుపు కోసం వస్తున్నా, కుర్చీ కోసం కాదని చెప్పి అమిత్ షా తెలియాలి. అయినా అమిత్ షా గారు మీ మోడీ ఎందుకు మా కేసీఆర్ మీరే అంటారు కదా, కేసీఆర్ మోడీ మీరే అన్నారు. మీరు ఎప్పుడు ఇక్కడ మీ బండి సంజయ్ పిటి సంజయ్ ఎవరు లేదు, నాయకత్వం లేదు కాబట్టి మీరే మోడీ కేసీఆర్. నేను చెప్తా, కేసీఆర్ గొప్పడా మోడీ గొప్పడా మీరు చెప్పాలి. అమిత్ షా గారు, కేసీఆర్ గారు ఇక్కడ రైతులని రాజు చేస్తా అని చెప్పి మహారాజు చేసిన నాయకుడు కేసీఆర్. నువ్వేమన్నావు? కేసీఆర్ నువ్వేమన్నావు? భాइयों बहनों मैं सब किसानों की आमदन दो गुना करूंगा. అంటే కిసాన్ రైతుల సంపాదన 2 సార్లు చేస్తారు. రెండు సార్లు చేస్తాను. చేసినావా మోదీ? చేసినావా నువ్వు? ఇప్పటి వరకు కనీసం
కేసీఆర్ రైతుని రాజు ఎట్లా చేస్తాడో విధి విధానం చెప్పిండు. రైతు బంధు ఇస్తా, రైతుకి ఫ్రీ కరెంట్ ఇస్తా, 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తా, ఇవన్నీ చేసి రైతులు రాజు చేస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. ఊరున కొనుగోలు నేనే పెడతా అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. మరి నువ్వు ఇప్పటి వరకు రైతులకు ఏమి చేస్తా, ఎట్లా చేస్తా అని ఇప్పటివరకు చెప్పావా? ఏమన్నా అంటే మైకు పట్టుకోవాలి, ఊకదుంపుడు ఉపన్యాసాలు చెప్పాలి తప్ప నీ విధి విధానాలు ఏంది? నీకు విధి విధానాలు తెలియదు. అందుకొరకే చెప్పేది కేసీఆర్ నీకంటే పెద్ద నాయకుడు చెప్పారు. కేసీఆర్ తెలంగాణ రాకముందు రైతులు పండించిన పంట 26% ఉండే మా దిగుమతి. ఇవాళ కేసీఆర్ వచ్చినాక 3వ నెంబర్లో తెలంగాణ ఉంది. ఈ గుజరాత్ లేదనుకో, ఈ గుజరాత్ 25 ఏళ్ళు పాలించిన గుజరాత్ ఎక్కడా లేదు. ఎందుకు లేదు? అందుకొరకే చెప్పేది కేసీఆర్ నీకంటే గొప్ప నాయకుడు అని చెప్పేది. మొన్న 2.5 లక్షల గ్రామాలు గ్రామ పంచాయతీ కాంపిటీషన్ లో పాల్గొంటే 43 అవార్డులకు 13 అవార్డులు తెలంగాణకు వచ్చినాయి. మరి గుజరాత్ రాలేదు అంటే 30% అవార్డులు, 3% ఉన్న ప్రజలకు 30% అవార్డులు తెలంగాణకు వచ్చినాయి. మరి నీకు ఒక అవార్డు రాలేదు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బోటిలింగాల గ్రామం నందు విషాదం చోటు చేసుకుంది. భారీగా కురిసిన వర్షానికి పిడుగుపాటు పడడంతో 10 ఆవులు మృత్యువాత పడ్డాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో జగన్ సర్కార్కు చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. రివర్స్ టెండర్ల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. హంద్రీనీవా, గాలేరు, నగరి వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోగా రైతులకు ద్రోహం చేశారన్నారు. ప్రాజెక్టుల కోసం 1000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిందా అని నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. భిన్నమైంది. ఆంధ్రప్రదేశ్ అంటే అప్పులిచ్చే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి లేని రాష్ట్రంగా తయారు చేశారు. కొత్త రహదారుల నిర్మాణం లేదు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు లేదు. కేంద్రం ఇచ్చే పథకాలు అందిపుచ్చుకునే స్థితిలో లేదు. ఇన్ని రకాలుగా వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్లో అంతిమంగా బీజేపీ ప్రజా యుద్ధాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయించింది. మొదటి దశలో భాగంగా ప్రజలతో కలిసి ప్రజా ఛార్జ్ షీట్ పేరు మీద రాష్ట్రంలో 5 దశల్లో ప్రజా ఛార్జ్ షీట్ను వేయడం జరుగుతుంది. 1 పంచాయతీ స్థాయిలో, 2 మండల స్థాయిలో, 3 జిల్లా స్థాయిలో, అదేవిధంగా 4 ప్రాంతాల వారీగా రాయలసీమ, కోస్తా, ఆంధ్ర ప్రాంతాల వారీగా 5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ ఒక ఛార్జ్ షీట్ను వేయడం జరుగుతుంది. ఈ ఛార్జ్ షీట్లో ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తాం. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేస్తాం. ఈ ఛార్జ్ షీట్ 5 దశల్లో ఎక్కడికక్కడ ప్రజా సమక్షంలో విడుదల చేయడం జరుగుతుంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జోనల్ స్థాయిలో, దీనికి జిల్లా స్థాయిలో జరిగేటువంటి వాటికి రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకులు పాల్గొంటారు. రాష్ట్ర స్థాయిలో విజయవాడ కేంద్రంగా వేలాది మందిని ప్రజల సమక్షంలో ఈ ప్రభుత్వం మీద ప్రజా ఛార్జ్ షీట్ను చివరిలో విడుదల చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విషయాన్ని బీజేపీ సూటిగా అడుగుతుంది. ఈరోజు దేశమంతా పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ దినోత్సవం జరగడం లేదు. ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు దొంగలించేశారు. పంచాయతీ సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. ఈరోజు పంచాయతీ సర్పంచులు అంటే వైసీపీ కార్యకర్తలుగా పెట్టుకున్నటువంటి వాలంటీర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు ఒక్క అవార్డు కూడా ఈరోజు భారత ప్రభుత్వం ఇవ్వలేదు.
ఒక్క అవార్డు కూడా ఆంధ్రప్రదేశ్ అర్హత సాధించలేదు. చివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రేమ పేరుతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని వంచిన నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేసి అతడిపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను దిశ జీఎస్పీ కేవి సత్యనారాయణ వెల్లడించారు. ఏలూరు సమీపంలోని జోసెఫ్ నగర్కు చెందిన విద్యార్థిని కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన సదర్ల అనుదీప్తో 4 ఏళ్లుగా ప్రేమలో పడింది. ఈ నెల 5న పెళ్లి చేసుకుందామంటూ తమిళనాడులోని వెళంగిని మేరీమాత గుడికి వెళ్లి అక్కడ ఆమె మెడలో పసుపు తాడు కట్టాడు. కొద్ది రోజులు అక్కడ గడిపి 9న తిరిగి ఏలూరు వచ్చి అనుదీప్ ఇంట్లో ఉన్నారు. శారీరకంగా కలవడానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. వేడి నూనె చేతులపై పోసి చిత్రహింసలకు గురి చేశాడు. ఆమెను నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 22వ తేదీ రాత్రి ఆమెను హత్య చేయడానికి సెల్ ఫోన్ వైర్తో ప్రయత్నం చేశాడు. ఆమె తప్పించుకుని సమీపంలోని ఉన్న తన తండ్రి ఫోన్కి ఫోన్ చేసింది. తండ్రి కుమార్తెను ఏలూరు ఆసుపత్రికి తీసుకువెళ్లగానే అనుదీప్ పరారయ్యాడు. ఈ ఘటనపై ఏలూరు 3 టౌన్ సీఐ కేవీఎస్వి ప్రసాద్ కేసు నమోదు చేశారు. ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు నిందితుడు అనుదీప్ను ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు దిశ డీఎస్పీ సత్యనారాయణ చెప్పారు. నిందితుడిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. నిందితుడు గంజాయికి మద్యానికి బానిసై క్రూరంగా ప్రవర్తించాడని వెల్లడించారు. గ్రామంలోని ఈ యొక్క జోసెఫ్ నగర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన బాధితురాలు వయసు సుమారు 23 సంవత్సరాలు. ఈ ముద్దాయి వచ్చిన సరదల్లా డేవిడ్ రాజు వయసు 32 సంవత్సరాలు. ఇతను డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇతరులు కూడా అతను సేమ్ లొకాలిటీ. ఈ బాధితురాలు జేఎన్టీలో ఫుడ్ టెక్నాలజీలో 3rd ఇయర్ బీటెక్ చదువుతూ ఉంది. ఈ అమ్మాయికి ఈ అబ్బాయి గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు. ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇతను వెళ్ళి ఆ అమ్మాయితో కలవటం అది జరుగుతూ ఉంది. ధర్మిలా ఈ అమ్మాయిని ఇతను ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ డేవిడ్ రాజు అనే అతను ఇటీవల మాల వేసుకొని మాతంగి దేవాలయంకి మద్రాసు వెళదామని చెప్పి సర్కారీ ఎక్స్ప్రెస్లో ఈ బాధితురాలని ఎక్కించుకుని చెన్నై తీసుకెళ్ళి 5వ తారీఖుని అక్కడ 4 రోజులు తిరిగి అక్కడి నుంచి 10వ తారీఖుని మళ్ళా ఏలూరు వచ్చి తన దుగ్గిరాల్లో వాళ్ళ నాన్నమ్మ ఇంట్లో ఒక పోర్షన్లో 3 గదుల పోర్షన్లో ఇతను ఉంటున్నాడు. ఆ గదిలోనే ఉన్న తర్వాత మనం ఎలాగో పెళ్లి చేసుకుందాం కదని శారీరకంగా కలవమంటే ఆ అమ్మాయి ఆ రాత్రి ఒప్పుకోకపోతే మరుసటి రోజుని మళ్ళీ ఆ అమ్మాయిని బలవంతం చేస్తాడు. బలవంతం చేసి ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ప్రకారము ఆ అమ్మాయిని మరుగుతున్నటువంటి నూనెలో ఆ చేతులు అవి పెట్టి ఆ అమ్మాయిని కొట్టి బలవంతంగా ఆ అమ్మాయిని పాడు చేసినట్లు, అదేవిధంగా కొట్టిన క్రమంలోనే వైర్ అది పెట్టి కూడా ఇది చేసినట్టు చెప్పింది. తర్వాత ఈ అమ్మాయిని గత 12 రోజులు ఇంటిలోనే పెట్టి నిర్బంధించి పలుమార్లు అత్యాచారము చేసినట్లు అమ్మాయి చెప్పింది. బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ ఎమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా?
అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో వీచిన ఈదురుగాలులతో పిట్టల అజయ్ అనే యువకుడు దురదృష్టవశాత్తు భవనం పైనుంచి కింద పడి 2 కాళ్ళు 2 చేతులు పోగొట్టుకున్నాడు. అదేవిధంగా మూడపల్లి గ్రామానికి చెందిన మట్టిమల్ల వజ్రవ్వ తన పొలం పనులు ముగించుకొని వస్తుండగా దారి మధ్యలో అతిపెద్ద ఈదురుగాలి వీయటంతో దగ్గరలో ఉన్న కొట్టంలోనికి తలదాచుకోవడానికి వెళ్లడంతో ఒకేసారి పెద్ద గాలి దుమారం వచ్చి బలంగా ఆ గోడలను కొట్టడంతో గోడ కూలి ఆమె తలపై బలమైన గాయాలయ్యాయి. డాక్టర్ గోలి మోహన్ ఆ ఇద్దరు క్షతగాత్రులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. డాక్టర్ని కలిసి వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించి వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. అనకాపల్లి జిల్లాలోని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారుల సమన్వయంతోనే ప్రగతి సాధ్యమవుతుందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సహకార పర్యవేక్షణ కమిటీ దిశ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన వ్యక్తుల సమస్యలు సత్వరం పరిష్కరించాలన్నారు. విద్యుత్ స్తంభాల మార్పులు, రహదారుల నిర్మాణం, జాతీయ రహదారిపై విద్యుత్ దీపాలు వెలిగే విధంగా చూడాలన్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆయన ఆదేశించారు. సంబంధించి దిశా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి అధ్యక్షతన, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ జెడ్పీ చైర్మన్ అందరూ కూడా ఈరోజు మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. జిల్లా అధికారులందరూ కూడా
డిపార్ట్మెంటల్ హెడ్స్ అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. జిల్లాలో ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువయ్యే విధంగా ప్రజా సమస్యలన్నీ కూడా మరింత సమర్థవంతంగా సాల్వ్ చేసే విధంగా ఈరోజు అన్ని కూడా చర్చించడం జరిగింది. మరి ముఖ్యంగా వచ్చే ఏప్రిల్ మేలో ఎండాకాలంలో నీటి సమస్యలు కానీ, అదేవిధంగా పేద ప్రజలకు ఎన్ఆర్జీఎస్ పనులు చేయించడం కానీ, అదేవిధంగా గడప గడప మన ప్రభుత్వంలో వచ్చిన సమస్యలన్నీ కూడా సరైన సమయంలో వాటన్నిటిని కూడా సాల్వ్ చేయడం కానీ, ఇంకా కూడా హౌసింగ్ సంబంధించిన ఇష్యూస్ కూడా కానీ మ్యాక్సిమం ప్రజలకు అన్ని బెనిఫిట్స్ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో మ్యాక్సిమం ప్రజలకు అవి అన్నీ కూడా అందే విధంగా, అదేవిధంగా నేషనల్ హైవేస్ సంబంధించిన ఇష్యూస్ కానీ మిగతా అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా రివ్యూ చేసి ఈరోజు వాటన్నిటిపైన కూడా ఒక డిస్కషన్ చేయడం జరిగింది. ఇష్యూస్ అన్ని కూడా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకొని వాటిపైన త్వరలోనే అన్నిటి కూడా ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పి సంతృప్తి చెందితేనే ఆశీస్సులు ఇవ్వండి అని సీఎం జగన్ అడుగుతున్నారని, మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదం ప్రజల్లోంచి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావు అన్నారు. ఈ ఏడాది సంక్షేమ క్యాలెండర్ ఇప్పటికే జగన్ ప్రకటించారని, భవిష్యత్తులో కూడా ఇంతకు మించిన సంక్షేమం ఉండబోతోందని ఆయన వెల్లడించారు. జగనన్నే మా భవిష్యత్తుకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉండబోతోందని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాన్ని జనం దగ్గరికి తీసుకునే నేతలు వెళతారని, గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా గుర్తించే విధంగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో మొత్తం 80,000 కుటుంబాలు ఉంటే ఇప్పటికీ 60,000 కుటుంబాలు సర్వే చేయడం జరిగింది. నియోజకవర్గం వైజ్గా అన్నీ కూడా దాదాపు అన్నీ కలిపి 79 లక్షల రూపాయలు 79 లక్షలు ఇల్లు మిస్డ్ కాల్ రావడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఇంకా కూడా ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రతి కుటుంబం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తున్నారు. ఎందుకు సమర్థిస్తున్నారంటే 2014 నుంచి 2019 బట్టికి పరిపాలన ఎలా ఉంది, 2019 నుంచి ఇప్పటి బట్టికి ఎలా జరిగింది అనేది ప్రజలు గమనిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు గతంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, అది 100% నవరత్నాలు అమలు చేయటం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా వాగ్దానాలు చేసిన నెరవేర్చిన దాఖలాలు లేవు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అవి అమలు చేయటం జరిగింది. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు అందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో కూడా స్వాగతించి మరి వెళ్ళిన గృహ సారథులను కానీ నాయకులను కానీ అందరూ ఆహ్వానించి ఈసారి మేము జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. కులాలు మతాలు పార్టీలకి అతీతంగా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడమే కాకుండా జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పనితీరు ఎలా ఉందనే దానిపై ఆరా తీస్తున్నామని డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని బనగానపల్లె పట్టణం ముత్తిమియ కాలనీ నందు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి అంటూ ప్రజల నుంచి స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పనితీరు బాగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారని ప్రజలే చెబుతున్నారని అన్నారు. 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 15,000 సచివాలయాల్లో 7 లక్షల మంది గృహసారథులు పీపుల్స్ సర్వే ఒక మెగా సర్వేని దేశంలో ఎక్కడా లేని విధంగా 4 సంవత్సరాలు పరిపాలన పూర్తయిన తర్వాత ప్రభుత్వ పనితీరు మీద ప్రజల దగ్గరికి వెళ్ళి నేరుగా వారి అభిప్రాయాల్ని తెలుసుకోవడం అనేది ఎక్కడా జరగని
ప్రక్రియ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక నమ్మకం, ఒక ధైర్యం, ప్రజలకు మేలు చేశామన్న ఒక నమ్మకం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారన్న ఒక ధైర్యంతో ప్రజల దగ్గరికి మా సచివాలయ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, గృహసారథులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000 సచివాలయాల్లో గత 20 రోజులుగా చేసిన సర్వేలో 1 కోటి కుటుంబాలని నేరుగా వ్యక్తిగతంగా కలవడం జరిగింది. కలిసిన తర్వాత వారి అభిప్రాయాలు కనుగొన్నాం. గత ప్రభుత్వానికి ఉన్న తేడాని అడిగాము. ఏ ప్రభుత్వంలో మీరు సంతోషంగా, ఏ ప్రభుత్వంలో మీరు సంతృప్తిగా ఉన్నారంటే అత్యధిక శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుఖంగా సంతోషంగా ఉన్నామని, గతంలో ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మాకు అందుతున్నాయని, సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా అందడం ఒక ఎత్తు అయితే, ఆ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా 1 రూపాయి లంచగొండితనం కానీ అవినీతి కానీ లేదని ప్రజలు ఏకకంఠంతో చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో మరింత బలం పెరిగిందనే ఒక నమ్మకం, మాలో ఒక ధైర్యం కూడా కలిగాయని. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభించిన 15 రోజుల్లోనే 79 లక్షల మిస్డ్ కాల్స్ రావడం రికార్డని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేటలో వైద్యనగర్లోని గల తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడారు. ప్రజా సర్వేలో మాకు వస్తున్న అపూర్వమైన స్పందన చూసి ప్రతిపక్షాలు ఉలిక్కి పడుతున్నాయన్నారు. మీకు తెలుసు, రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా ప్రజల్లో అభిమానంతో ముందుకెళ్తూ ఉన్నామో, మా నాయకుడి ఆదేశాల మేరకు మనం ప్రతి గడపకి చేరాలి, ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తిని కలుసుకోవాలనే ఒక లక్ష్యంతో ఈరోజు మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పరంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని దాదాపుగా గత సంవత్సరం మే నెలలో ప్రారంభించి నిర్వహిస్తూ ఉండగా, ఇప్పుడు పార్టీ పరంగా జగనన్నే మా భవిష్యత్తు, జగనన్నే మన భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమం చాలా ఊహించిన దానికన్నా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు మాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంట్లోని మమ్మల్ని ఆదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. మహిళలైతే జగనన్నకి మహిళల మద్దతు సంపూర్ణంగా ఉందనే విషయాన్ని మాకు అర్థమయ్యే విధంగా వారి ఆశీస్సులు అందుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటి ముందు బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ. పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ సంక్షేమమన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బోటిలింగాల గ్రామంలో విషాదం. పిడుగుపాటుకు గురై 10 ఆవులు మృతి. ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో జగన్ సర్కార్కు చిత్తశుద్ధి లేదన్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. రివర్స్ టెండర్లు పేరుతో కాలయాపన చేస్తోందని మండిపాటు. ప్రేమ పేరుతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని వంచిన యువకుడి అరెస్ట్. నిందితుడిపై రౌడీ షీట్ ఓపెన్ చేసిన ఏలూరు 3 టౌన్ పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.